రా. ఏమైంది? ఆయన చూసావా? చూడలేదు. వచ్చి కూర్చొని భోంచేయండి. వద్దమ్మా. నిన్న ఈ విధంగా నేను చూడలేకపోతున్నాను రా. వాడేదో ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం వేరే ఊరు వెళ్ళాడని ప్రిన్సిపాల్ చెప్పాడు. ఎందుకైనా మంచిది అక్కడికి వెళ్ళి చూస్తాను. నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, వాణ్ణి కూడా తీసుకెళ్ళు. పాస్ చేయండి రా. సార్, ఈ మేరీమాత స్కూల్ పిల్లల్ని చూడాలంటే ఎలా? వాళ్ళందరూ గేమ్ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయారు. ఇంకా హాస్టల్లోనే ఉంటారు. ఆ హాస్టల్ ఎక్కడుంది? ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. రెడీ బాయ్స్. అన్నయ్య, వాళ్ళు బయటకు వెళ్ళారు అన్నయ్య. ఎప్పుడు వస్తారంట? అది తెలీదు అన్నయ్య. పదరా వెళ్దాం. ఈ టైంలో ఏమైనా బస్సులు తిరిగే అవకాశం ఉందా? ఒక లాస్ట్ బస్సు ఇక్కడ ఆగుతుందా? ఇక్కడ ఆగదు, అటెళ్ళి ఆ టర్నింగ్ లో ఆగుతుంది. వీడు ఇక్కడికి వచ్చి పడుకున్నాడా? అలెక్స్, 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 నువ్వు ఎప్పుడొచ్చావు? నన్ను పిలవచ్చు కదా. ఇక్కడ నువ్వు పడుకునేది. పర్లేదు అబ్దుల్ భాయ్, ఇలా కింద పడుకోవడం బాగా అలవాటైపోయింది. లోపలికి రా. రాత్రి వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది. డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని ఇక్కడే పడుకున్నా. అయితే లోపలికి రా, ఇక్కడ చాలా మంచుగా ఉంది. అమ్మా, అమ్మా 2 టీ తీసుకురా. తీసుకొస్తాను. రాష్ట్రంలో మళ్లీ ఏటీఎం ఆక్రమణాలు. కేటుకే జంక్షన్ లో నిన్న రాత్రియే జరిగింది ఈ సంభవం. ఆక్రమణ చేసేవాళ్ని గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇది అలవాటైపోయింది. సీసీటీవీ దృశ్యాల్ని సైబర్ సెల్ సహాయంతో పోలీసులు వీక్షిస్తున్నారు. అటాక్ చేయబడిన ఏటీఎం సెక్యూరిటీ చాలా ప్రమాదంలో ఉన్నారు. అటాకర్స్ ని వెంటనే పట్టుకుంటారని జిల్లా పోలీసులు మేధావులు చెప్పారు. ఏమైంది? ఎందుకు ఏం మాట్లాడలేదు? నీ పాత టెక్నిక్స్ అన్ని పనికిరావు. డబ్బులు కావాలి ఎత్తు పరిస్థితిలో. విన్నావరా? ఎవరండి? మా అబ్బాయిని చూద్దామని. ఆగరా, అటు పట్టుకోండిరా. ఆగో, పట్టుకోండిరా వాడిని. ఆగో, ఆగమంటుంటే. ఆగో, ఆగో, పట్టుకోండిరా వాడిని. ఆగో, ఆగమంటుంటే. పట్టుకోండిరా వాడిని. ఆగో. జింకలా పరిగెత్తా. అవునవును. ఏంటో ఈసారి కూడా తప్పించుకున్నాడు. ఏంటి సార్, ఏమైంది? వాడు ఈ స్కూల్లో స్టూడెంట్. గంజా అమ్మడమే వాడు వృత్తి. వాడిని పట్టుకోలేకపోయాం, లేకపోతే పోలీసులకు పట్టించేవాడిని. ఎలా దొరుకుతాడు? తల్లిదండ్రులను చంపి జైలుకి వెళ్ళినోడు కదా. తల్లిదండ్రులుంటేనే పిల్లలు చెడిపోతున్నారు.